పునర్జన్మలు ఉన్నాయా లేవా? అసలు ఈ భూమి మీద పుట్టడానికి గల కారణం ఏమిటి? నేను ఎందుకు జన్మించాను? పుట్టడం అంటే జననం, మరణం. మరణాంతర జీవితం ఎలా ఉంటుంది? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇంతకుముందు జన్మలో నేనెవరు? ఇలాంటి ప్రశ్నలు మనిషి చనిపోయే ముందు, అంటే తన జీవిత ప్రయాణంలో కనీసం చనిపోతామనగా ఎప్పుడొకప్పుడు ఈ ప్రశ్న అన్నది ప్రతి ఒక్కరిలో మొదలవుతుంది. అంటే తెలుసుకోవాలని, అసలు ఏంటి ఈ జన్మ, ఏంటి నేనెవరు, నా జీవితం ఏంటి, అసలు ఎందుకు పుట్టాను, ఇలాంటి ప్రశ్న ఎప్పుడైనా ఒకసారి తలెత్తుతుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సునీత కర్రీ సంధ్య క్రియేటర్స్. స్వాధ్యాయంలో భాగంగా ఒక అద్భుతమైన పుస్తకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. దాని పేరు పూర్వజన్మ ప్రతిగమనం. ఈ యొక్క పుస్తకాన్ని అందించిన వారు డాక్టర్ న్యూటన్ కొండవీటి, అలాగే డాక్టర్ లక్ష్మీ న్యూటన్ ఎంబీబీఎస్. వీళ్ళిద్దరూ కూడా డాక్టర్స్ అండి. గ్రేట్, అంటే సీనియర్ మోస్ట్ గ్రాండ్ పిరమిడ్ మాస్టర్స్. వీళ్ళు అంటే మాస్టర్స్ ప్రాక్టికల్స్ చేస్తూ ఒక ఇన్స్టిట్యూట్ని కూడా పెట్టడము, ఎన్నో క్లాసెస్, అంటే ఈ యొక్క పాస్ట్ గురించి ధ్యాన సాధన ద్వారా తెలుసుకునేలాగా ఎంతోమందికి తెలియచేశారు. మరి డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు కర్నూల్ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ మరియు నిమ్స్ ఇన్స్టిట్యూట్ నుండి ఎండి పూర్తి చేశారు. పూర్వజన్మ ప్రతిగమనం ద్వారా ఎన్నో జబ్బులకు మూల కారణాలు అర్థం చేసుకొని శాశ్వతంగా తొలగించుకోవచ్చు అని తెలుసుకొని దీని గురించి ఎన్నో సంవత్సరాలు పరిశోధన చేసి ఎంతోమందికి ఈ చికిత్స ద్వారా సహాయపడ్డారు. డాక్టర్ న్యూటన్ గారి జీవిత భాగస్వామురాలైన డాక్టర్ లక్ష్మి గారు చిన్నతనంలోనే శాకాహారం యొక్క ప్రాముఖ్యతను తన తల్లిదండ్రులకు చెప్పారు. వీరు తెలుసుకున్న జ్ఞానాన్ని ప్రపంచమంతా పంచాలనే ఉద్దేశంతో 100 దేశాలకు పైగా ప్రయాణించి వేలాది మందికి తమ పూర్వజన్మలను తెలుసుకునేలా చేశారు డాక్టర్ న్యూటన్ మరియు డాక్టర్ లక్ష్మి గారు. మరి వీళ్ళు 2000 సంవత్సరంలో లైఫ్ రీసెర్చ్ అకాడమీ అనే సంస్థను స్థాపించారు. సో ఫ్రెండ్స్, మరి ఈ యొక్క వాళ్ళు రచించినటువంటి, అంటే వాళ్ళు అందించినటువంటి ఈ పూర్వజన్మ ప్రతిగమనం గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. ముందుగా, అంటే ముందు మాట, నేనెవరిని, ఎందుకు జన్మించాను, నా జీవిత ధ్యేయం ఏమిటి, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, ఇవన్నీ చాలా, అంటే ప్రతి ఒక్కరికి వచ్చే క్వశ్చన్స్ అన్నమాట. పుట్టిన ప్రతి మానవుడికి కూడా ఏదో ఒక తరుణంలో, ఏదో ఒక పరిస్థితిలో ఇలాంటి ప్రశ్నలు ఉదయించడం చాలా సహజం. ప్రతి మనిషికి తాను మరణించేలోగా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కనుక్కునే ప్రయత్నం చెయ్యాలి. ఇటువంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ముందుగా మన గురించి మనం తెలుసుకోవాలి. మన గురించి మనం తెలుసుకోవాలంటే ఆధ్యాత్మిక శాస్త్రం గురించి అధ్యయనం చేయాలి. మరి ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని తెలిపే శాస్త్రం. మనం చిన్ననాటి నుండి ఎన్నో శాస్త్రాల గురించి తెలుసుకుంటున్నాం, అధ్యయనం చేస్తున్నాం, ప్రావీణ్యతను సంపాదిస్తున్నాం. ఉదాహరణకు రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, జంతు శాస్త్రం, వృక్షశాస్త్రం మొదలైనవన్నీ. కానీ మనం అన్నిటికన్నా ముందు అధ్యయనం చేయవలసింది ఆధ్యాత్మిక శాస్త్రం. ఎప్పుడైతే మనకు మన ఆత్మ గురించి సంపూర్ణ జ్ఞానం కలుగుతుందో అప్పుడు మనకు ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం అంతా కూడా కరతలామలకం అవుతుందన్నమాట. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని పక్కన పెట్టి ఈ భౌతిక ప్రపంచాన్ని విలువనిచ్చినప్పుడు మనం మూలాన్ని మరిచి కేవలం
కొంత భాగాన్ని అర్థం చేసుకుంటాం. సముద్రం లోతును తెలుసుకోవాలంటే అందులోకి లంఘించి దాని లోతు పాతులు తెలుసుకోవాలి. అంతేగాని సముద్రపు అలల గురించి తెలుసుకొని మనకు సముద్రం గురించి తెలుసుకోవడం పొరపాటు. కాబట్టి మనం అన్నిటికంటే ముందు తెలుసుకోవాల్సిన శాస్త్రం ఆధ్యాత్మిక శాస్త్రం. ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో ఎన్నో విభాగాలు ఉన్నాయి. అందులో అత్యంత ముఖ్యమైనది కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం, పునర్జన్మ ప్రతిగమనం అంటే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ గురించి తెలుగు వారికి తెలియచేయాలన్న చిన్న ప్రయత్నమే ఈ యొక్క పుస్తక యొక్క రచన, అంటే ఈ యొక్క ప్రేరణ అని చెప్పేసి మనకి డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు అలాగే లక్ష్మీ న్యూటన్ గారు మనకి ఈ యొక్క చక్కటి పుస్తకాన్ని అందించడం జరిగిందండి. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి పునర్జన్మలు ఉన్నాయా లేవా? మరణాంతర జీవితం ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఎంతో విపులంగా, ఎంతో సులభమైన రీతిలో మన పురాణాల్లో, మన ఇతిహాసాల్లో ఎంతో నిగూఢంగా అంతరార్థంతో పేర్కొన్నారు. ఆ అంతర్బోధల్లో పునర్జన్మలు, వాటి పురోగామిక అంశాలు సత్యాలుగా స్వీకరించబడ్డాయి. ఇక్కడ హిందువులు, ప్రాచీన సెల్టిక్ జాతులు, ఈజిప్షియన్లు, టిబెట్ వాసులు, యూద్ కబాలా అనుష్ఠాయులు, ఇంకా ఎందరో ప్రపంచవ్యాప్తంగా పూర్వజన్మల జ్ఞాపకాలు, జ్ఞానాన్ని ఉపయోగించుకున్న అంటే వాళ్ళు వీటిలన్నిటి గురించి తెలుసుకున్నారు, తగినన్ని రుజువులు కనిపిస్తున్నాయి. అంటే వీటి గురించి వాళ్ళు రీసెర్చ్ చేశారు, ఇవన్నీ కూడా చాలా రుజువులు ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ పునర్జన్మల గురించి జ్ఞానం ఎంతో పురాతన, అంటే ఇప్పుడప్పుడిదే కాదండి, ఎప్పుడో పురాతనమైనది అనమాట, ఎంతో ప్రాచీనమైనది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో పాడైపోయిన తన పాత దుస్తుల్ని తీసి పారేసే మానవుడు కొత్త దుస్తులను ధరిస్తూ ఉన్నట్లుగానే శిథిలం అయిపోయిన శరీరాన్ని శరీరాంతర్వాసి విడిచిపెట్టేసి కొత్త శరీరాన్ని ధరిస్తాడు అని చెప్పారు. అంటే ఈ శరీరం శిథిలమైపోతే ఏం చేస్తామండి? బట్టలు పాడైపోతే పాత వస్త్రాలు ఎలాగైతే విడిచిపెడుతున్నామో ఈ శరీరం కూడా శిథిలం అయిపోతే దాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని, అంటే కొత్త జన్మని తీసుకోవడం. బట్ట విడిచిపెట్టి కొత్త బట్ట ఎలాగైతే మనము మార్చుతూ ఉంటామో అలాగే ఈ శరీరం శిథిలమైపోతే వేరే శరీరంలోకి ప్రవేశిస్తామన్నట్టు మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పి ఉన్నారు. అంతేకాకుండా శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో కర్మ గురించి, కర్మ ఫలం గురించి, పునర్జన్మల గురించి అర్జునుడికి ఎంతో చక్కగా వివరించారు. అంటే శత్రువులను తప్పింపజేసే ఓ అర్జున, ఇంతకుముందు నీకు నాకు ఎన్నో జన్మలు గడిచిపోయాయి, అవన్నీ నీకు తెలియదు, అయితే నాకు మట్టుకు అన్నీ తెలుసు అని అర్జునుడికి చెప్తున్నారన్నమాట. కావున ఓ అర్జున, యోగివిక అని ఉద్బోధ చేశారు. యస్స సర్వే సమారంభః కామ సంకల్పవర్జితః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహో పండితం బుద్ధః. ఎవరి సమస్త కర్మల్ని ఎలాంటి కోరికలు, సంకల్పాలు లేకుండా జ్ఞానాగ్నిలో భస్మమైపోతాయో అలాంటి మహాపురుషుణ్ణి జ్ఞానులు పండితుణ్ణి చెప్తారు. సమస్త కర్మలన్నీ కూడా జ్ఞానమనే అగ్నిలో దగ్నమైపోవాలని శ్రీకృష్ణుల వారు వక్కానిచ్చారనమాట. అంటే జ్ఞానం అనే అగ్నిలో మన కర్మలన్నీ దగ్ధమైపోతాయి అని చెప్పారు. మరి పతంజలి మహర్షి వారు, ప్రాచీన భారతీయ ఋషి అయిన పతంజలి మహర్షి పూర్వజన్మ ప్రతిగమనం మీద మహావిస్తృత అధ్యయనాన్ని చేశారనమాట. ఆయన తన యోగ శాస్త్రంలో దీన్ని ప్రతిప్రసవం అన్నారు. ప్రసవం అంటే తల్లి గర్భం నుండి ఈ ప్రపంచంలోకి జన్మ తీసుకోవడం.
ప్రసవం అంటే జన్మ తీసుకోవడానికంటే ముందు స్థితికి వెళ్ళి మళ్ళీ ఆ అనుభవాన్ని పొందటం లేదా పునర్జీవించడం. దీని ద్వారా లేదా ఈ ప్రక్రియ ద్వారా మూల కారణంలోకి పునః ప్రవేశించి ఫలితాన్ని మళ్ళీ కారణంలోకే వెనక్కు తీసుకొచ్చి విలీనం చేసే క్రియ. ఫలితాలను మళ్ళీ కారణంలోకే తీసుకొస్తే తప్ప సమస్య పరిష్కారం సాధ్యపడదు. అది ఓ కలుపు మొక్కను తొలగించే ప్రయత్నంలో పై ఉన్న ఎదుగుదలను మాత్రం కత్తిరిస్తూ ఉన్నట్లు ఉంటుంది. ఇది ఎన్నిసార్లు మనం పైన ఉన్న మొలకలను కత్తిరించినా ఆ కలుపు పోదు, మళ్ళీ పుట్టుకొస్తూనే ఉంటుంది. కాబట్టి మనం దాన్ని మూలం నుంచే మరి అంతే కదండి, మూలం నుంచి మనం వేర్లతో సహా తీసేసామనుకోండి కలుపుని, అది మళ్ళీ అక్కడికి రాదు. అంటే ప్రతి ప్రసవం అనే ఈ పద్ధతి ద్వారా మనం కార్యకారణ సంబంధం గురించి తెలుసుకోవచ్చు. బుద్ధ భగవానుడు తన నిర్వాణానికి ముందు సుమారు 600 గత జన్మలు జ్ఞాపకం చేసుకొని వర్ణించి చెప్పాడని చెప్పబడి ఉంది. వాటినే జాతక కథలు అంటారు. బుద్ధుడు తన శిష్యులందరినీ తమ గత జన్మలను ధ్యాన సాధన ద్వారా తెలుసుకొని తద్వారా జన్మ మృత్యు చక్రాన్ని పరిభ్రమణాన్ని కూలంకుషంగా అర్థం చేసుకోవాలని, ఈ జన్మచక్రం నుండి బయటపడాలని ప్రబోధించేవారు. అంటే ప్రతి ఒక్క మాస్టరు కూడా అంటే గతాన్ని తెలుసుకోవడం వల్ల అంటే ఎక్కడైతే స్టాప్ చేయడం జరిగిందో దాన్ని మళ్ళీ నెక్స్ట్ జన్మలో అక్కడి నుంచి మొదలవుతూ ఉంటుంది అన్నమాట. స్టార్ట్ చేస్తారు. అంటే మనం ఎక్కడైతే ఆపామో అది గతాన్ని తెలుసుకుంటే కనుక అది ఏమవుతుందంటే చాలా ఈజీ అవుతుందన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్కి చాలా ఈజీ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. మహావీరుడు దీన్నే జాతి స్మరణం అన్నారు. జన్మరాహిత్య స్థితినే కైవల్యం అని మహావీరుడు బోధలు అంటాయి. అంతేకాకుండా ఆయుర్వేదంలో మన వ్యాధులు వాటి గల కారణాలు మన గత జన్మల్లో ఎలా ఉన్నాయో వర్ణించారు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. మనం గతంలో చేసుకున్న పాపకర్మలే మనల్ని వ్యాధి రూపంలో పీడిస్తాయి. భారతదేశంలో పుట్టిన ప్రతి వారు తమ రోజువారీ సంభాషణలో కర్మ అనే పదం అనేక మార్లు వాడుతూ ఉండటం పరిపాటి. కానీ ఈ పునర్జన్మలకి సంబంధించిన జ్ఞానం కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎన్నో సంస్కృతుల్లో నిబిడీకృతమై ఉంది. ప్రాచీన ఈజిప్ట్లో మరణాంతర జీవితం గురించి, మరణించిన తర్వాత ఆత్మస్థితి గురించి ఎంతో జ్ఞానం కలిగి ఉన్నారు. పునర్జన్మలు గ్రీకులకు తెలియని సిద్ధాంతం కాదు. గ్రీకు తత్వవేత్తలు పైథాగరస్, సోక్రటీస్, ప్లేటో పునర్జన్మలను విశ్వసించేవారు. ప్లేటో తన రిపబ్లిక్ అనే గ్రంథంలో తన గత జన్మల గురించి పేర్కొన్నారు. ఇలా ఎంతోమంది యోగులు, ఒకరు కాదు ఎంతోమంది, అంటే టిబెట్లీలు ఇలా ఎందరో మాస్టర్స్ కూడా తెలుసుకున్నారండి. పునర్జన్మల గురించి, మరణాంతర జీవితం గురించి టిబెట్లో మహాప్రజ్ఞను అభివర్ణించే మహాగ్రంథం టిబెటన్ బుక్ ఆఫ్ ది డెడ్. ఓ టిబెట్ మనిషి మరణించబోతూ ఉన్నప్పుడు ఆ మనిషికి ఆ పుస్తకం చదివి వినిపిస్తారు. ఆ మనిషి తన ప్రాణాల్లో శరీరం నుంచి విడిచిపెట్టేస్తూ ఉన్న సమయంలో ఆ జ్ఞానం ఇస్తారు. ఒక శరీరాన్ని విడిచిపెట్టేసి మరో నవ్య దేహాన్ని ధరించేందుకు ఆ జ్ఞానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని టిబెట్లు విశ్వసిస్తారు. అంటే ఒక వ్యక్తి చనిపోతాడు అనగా ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ని వాళ్ళు చదివి వినిపిస్తారట. ఆ చనిపోయే వ్యక్తికి వినిపించడం ద్వారా వాళ్ళకి అదొక విశ్వాసం అన్నమాట. ఎంతోమంది టిబెట్లు మహాయోగులు మహాప్రజ్ఞను క్రోడీకరించి సమ్మేళనం చేసి ఈ గ్రంథాన్ని క్రీస్తు శకం 8వ శతాబ్దంలో పరికూర్చారు. అంతేకాకుండా టిబెట్ల గురువు దలైలామా తాను మరణించిపోయే ముందు తాను మళ్ళీ వచ్చే జన్మలో ఎక్కడ జన్మించబోతున్నాడో, తనని వాళ్ళు ఎలా గుర్తించాలో లాంటి వివరాలన్నీ కూడా తమ శిష్యులకి చెప్పి మరణించారు. గురువు చెప్పిన విధంగానే శిష్యులు కొన్ని సంవత్సరాలు తర్వాత గురువు ఇచ్చిన వివరాల సూచికలు ఆధారంగా ఆయన ఎక్కడ జన్మించారో తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆయన్ని మళ్ళీ
గుర్తిస్తారు. దీన్ని బట్టి టిబెట్లో ఆధ్యాత్మిక చరిత్రలో పునర్జన్మ సిద్ధాంతం ఎంతో ముఖ్యమైన అంశం అని మనకు అర్థమవుతుంది. మనం ప్రాచీన ప్రాంతీయ సంస్కృతులను పరిశీలించి అధ్యయనం చేస్తే ఆఫ్రికా, ఆసియా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా ఆదివాసీ తెగలను వారంతా కూడా పునర్జన్మలను విశ్వసించేవారని ఎన్నో సాక్ష్యాలు కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్, మరి ఒక శిలగా మరణించి జన్మించాను ఓ మొక్కగా, మొక్కగా మరణించి జన్మించాను ఓ జంతువుగా, జంతువుగా మరణించి జన్మించాను ఓ మానవున్నాయి. భయమెందుకు నాకు, వచ్చిందా అల్పత్వం మరణంతో నాకు. దీన్ని బట్టి అంటే ఈ పునర్జన్మ సిద్ధాంతం విశ్వసించేవారని తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. అంటే జలాలుద్దీన్ రూమి అనే ఒక గొప్ప సూఫీ గురువు ఇలా కవిత్వం చెప్పారు. ఒక శిలగా, ఒక మొక్కగా, ఒక జంతువుగా, అలాగే మానవునిగా జన్మించాను. అంటే ఇంకెందుకు మరణం అంటే ఎందుకు భయం అని చెప్తున్నారు. దీన్ని బట్టి వైజ్ఞానికంగా ఈ నవ్యయుగంలో పునర్జన్మల గురించిన పరిశోధనలు, పునఃశోధనలు ఎంతో విస్తృతంగా జరుగుతూ ఉన్నప్పటికీ పూర్వ చారిత్రకన అంటే సమయకాలం నుంచి పునర్జన్మలు నమ్మబడుతూ స్వీకరించబడుతూ ఉండేవని మనకు అర్థమవుతుంది. అత్యంత విభిన్న పాత్రల్లో నవీన, మధ్యయుగ, ప్రాచీన, పూర్వ చారిత్రక కళల్లో, విభిన్న నాగరికత సంస్కృతుల్లో పునర్జన్మల గురించి విశ్వాసం, జ్ఞానం విశ్వవ్యాప్తంగా ఉందని మనకు తెలుస్తోంది. సో ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో మనము చక్కగా పునర్జన్మల మీద వైజ్ఞానిక అంటే ఎలా పరిశోధనలు చేశారు ఈ యొక్క పునర్జన్మల మీద అన్నది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అంటే ఇంత ఆదరణ చూపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.